హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, ఈరోజు అదృష్టవంతుడు అనే కథని చెప్పుకుందాం. చాలా మంచి కథ. తెలివి ధైర్యం ఉంటే ఎన్నో సాధించవచ్చనే నీతి కథ. ఫ్రెండ్స్, ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. అదృష్టవంతుడు. ఆ ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ అది చాలా చిన్న గ్రామం. ఆ గ్రామంలో సూరయ్య అనే రైతున్నాడు. అతను మోతుబరి రైతు కాదు, సామాన్యమైన రైతు. ఆయన ప్రత్యేకించి సంపాదించకపోయినా పిత్రాజిత్తం బాపత్తు వచ్చిన ఆస్తిని పాడు చేయలేదు. అతనికి 1 ఎకరం పొలం, 1 ఇల్లు మాత్రమే ఉన్నాయి. అవి తప్ప వేరే ఆస్తి ఏమీ లేదు. ఆ రైతు ఉన్నట్టుండి హృద్రోగంతో మరణించాడు. ఆయన పోయిన సంవత్సరానికి భార్య కూడా చనిపోయింది. ఆ దంపతులకి 3 కొడుకులు. రామయ్య, సోమయ్య, భీమయ్య అనేవాళ్ళు. వాళ్ళు పెద్దగా చదివిన వాళ్ళు కాదు. ఏదో వానాకాలం చదువులు చదివారు. ఆ 3 పెద్దవాళ్ళు అయినారు. వారి భార్యలు కాపురానికి వచ్చారు. కొంతకాలం అనంతరం ఆ 3 సోదరులు విడిపోవాలని తలచారు. అయితే పెద్దవాడు రామయ్య అంటే మిగతా 2 అభిమానిస్తారు. ఆస్తి పంపకాలకు వేరొకరిని మధ్యవర్తిగా ఉండేందుకు అవకాశం ఇవ్వకుండా పెద్దవాడు రామయ్య చెప్పినట్టుగానే మిగతా 2 నడుచుకోదలిచారు. అప్పుడు పెద్దవాడు రామయ్య, తమ్ముడు, నేను ఈ ఇల్లు తీసుకుంటాను, అంగీకారమేనా అని అడిగాడు రామయ్య. భీమయ్య అందుకు అంగీకరించాడు. అనంతరం 3వ వాడిని ఉన్న పొలం తీసుకోమన్నాడు రామయ్య. 3వ వాడు భీమయ్య అంగీకరించాడు. ఈ ఏర్పాటు అయినప్పుడు 2వ వాడు సోమయ్య భార్యను తీసుకురావడానికి అత్తగారింటికి వెళ్ళాడు. అందువలన తాము చేసిన పంపకానికి 2వ వాడు సోమయ్య ఒప్పుకుంటేనే ఆ విధంగా తీసుకోవాలని అతని రాక కోసం ఎదురు చూస్తుండగా సోమయ్య ఊరు నుండి రానే వచ్చాడు. అప్పుడు రామయ్య జరిగిన పంపకాల గురించి చెప్పగా, అన్న పెద్దవాడివి, నీ మాటను కాదంటామా అన్నాడు సోమయ్య. ఆ అభిప్రాయం అన్న తమ్ముడు ఆనందించారు. అన్న, ఉన్న ఇల్లు నువ్వు తీసుకున్నావు, పొలం తమ్ముడు తీసుకున్నాడు. నేను తీసుకునేందుకు ఇంకేం మిగిలింది? మరి నాకు కూడా ఏదైనా ఇవ్వాలి కదా మీరేమిచ్చినా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అన్నాడు సోమయ్య. ఆ 2 సోమయ్యకు ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుండగా రామయ్య దృష్టి గోడ మీద కమ్మీకి వేలాడుతున్న తాడు చుట్ట కనిపించింది. వెంటనే దాన్ని అందుకొని సోమయ్యకు ఇచ్చాడు. ఈ తాడు చుట్ట తీసుకుంటావా అని అడిగాడు రామయ్య. సోమయ్య అన్న రామయ్యను ఇచ్చిందే మహాప్రసాదంగా ఎంచి తాను చుట్టను తీసుకున్నాడు. ఆ రోజు నుండి ఎవరి వాటాని వాళ్ళు అనుభవిస్తూ ఎవరి నూకలు వాళ్ళు ఉడికించుకోవాలనుకున్నారు. అయితే తాడు చుట్టను తీసుకున్న 2వ వాడు సోమయ్య తాడు చుట్ట భుజాన వేసుకొని, అన్నా, నేను సంపాదించేందుకు వెళ్తున్నాను. నేను వచ్చే వరకు నా భార్యా పిల్లల్ని కాస్త చూస్తూ ఉండండి అని కోరాడు. మిగతా 2 అంగీకరించారు. భాగాలు పంచుకున్నంత మాత్రాన రక్త సంబంధం పోతుందా? అందుని గురించి నువ్వు వేరుగా అడగాలా అని నవ్వుతూ సోమయ్య భుజం తట్టాడు రామయ్య. ఆ వెంటనే సోమయ్య తాడు చుట్టను తీసుకుని ఎటో వెళ్ళిపోయాడు. అయితే రామయ్య, భీమయ్య కన్నా సోమయ్య తెలివి గలవాడు, దూరదృష్టి కలవాడు. పెద్దలు ఇచ్చిందే బంగారంగా తాడు చుట్టతో నడుస్తూ వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్లాలో ఊహకు అందడం లేదు. అయినా తనకు తెలియకుండానే అడవి మార్గం పట్టి అడవిలో ప్రవేశించాడు. తాను వెళుతుండగా అడవి జంతువులు కనిపించాయి. వాటిని చూడగానే ఏదో ఆలోచన బయలుదేరింది. ఒక చెట్టు కింద కూర్చొని తెచ్చుకున్న తాడు ఉచ్చులు కట్టాడు. ఆ వెంటనే అతనికి అందంగా పరిగెత్తే ఉడత కనపడింది. దాని మీద తాడుని విసిరి ఉచ్చుతో బిగించి స్వాధీనం చేసుకున్నాడు. అటు మీద అదే విధంగా కుందేలుని పట్టుకున్నాడు. తదుపరి అడవిలోని కర్రపుల్లల్ని తీసుకొని పంజరాలుగా కట్టాడు. ఉడతను ఒకదానిలోనూ, కుందేలుని ఒకదానిలోనూ ఉంచి వెంట తీసుకొని ముందుకు నడిచాడు. అతని దృష్టి పొద మీద పడింది. ఆ సమయంలో అడవి పంది ఒకటి అక్కడున్న పొదచాటునకు వెళుతున్నది. దాన్ని వెతికి పట్టుకోవాలని అక్కడే ఉన్న మడుగు పక్కన రాతి బండ మీద కూర్చొని తాడికి ఉచ్చు కడుతున్నాడు. అక్కడున్న మడుగులో ఒక రాక్షసుడు నివాసం ఏర్పరచుకొని కుటుంబంతో సహా ఉంటున్నాడు. ఆ రాక్షసుడికి ఒక కొడుకున్నాడు. జలజంతువులను తిని గడుపుతున్నారు వాళ్ళు. రాక్షసుడు అవసరం అయినప్పుడు జలజంతువులను వేటాడి తింటుండేవాడు. ఆ విధంగా మడుగులో తనతో ఉంటున్న ఆలుబిడ్డల్ని పోషించేవాడు. ఆ సమయంలో ఆ రాక్షసుడు
భూమి మీద తిరిగే జంతువుల కోసం మడుగులో నుండి బయటకు వచ్చి అక్కడే బండ మీద తాడుని ఉచ్చుగా కడుతున్న సోమయ్యని చూశాడు. అయితే అతను చేస్తున్న పని ఏమిటో బోధపడలేదు. ఆ వ్యక్తి తనను చూడకుండా మడుగు అడుగున ఉన్న తన నివాసం చేరి ఈ విషయం కొడుకుతో చెప్పి వాడిని గురించి తెలుసుకొని రమ్మని పంపాడు. కొడుకు వెంటనే నీటిలో నుండి బయటికి వచ్చాడు. సోమయ్యను వింతగా చూస్తూ అతని ఎదురుగా నిలబడ్డాడు. ఆ రాక్షసుడిని చూసి సోమయ్య చూడనట్లు అభినయిస్తూ తన పని తాను నిమగ్నమై ఉన్నాడు. ఏయ్ మానవా, ఏం చేస్తున్నావు అక్కడ అని అడిగాడు. కనిపించడం లేదా? తాడికి ఉచ్చు కడుతున్నాను అన్నాడు సోమయ్య. ఫ్రెండ్స్, ఈ కథ చాలా లెంతీగా ఉంది. మిగతా భాగం తర్వాత చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఈ కథ బాగుందా బాగాలేదా ఎలా ఉందనేది. ప్లీజ్ నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.